కూటమి సర్కార్పై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అన్యాయమన్న ఆయన సంపూర్ణంగా ఏ ఒక్క పథకం అమలు కావడం లేదని విమర్శించారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా అంటూ ఎంపీ సూటిగా ప్రశ్నించారు. జగన్ అమలు చేసిన అనేక పథకాలను అట్టకెక్కించారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఏపీకి టూరిస్టుల పవన్ కళ్యాణ్ వచ్చిపోతున్నారంటూ అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఒకసారి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిణామాలు చూస్తే ఎక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా మనకు కనిపిస్తా ఉన్న ప్రధానమైన సమస్యలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చారో, ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటల్లకు బిల్లులు ఇవ్వడంలా దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో 2 నెలలకో బిల్లులు చెల్లించేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మాసాలుగా ₹1 బిల్లు చెల్లించారు. బిల్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయినాయి. 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినవి. కాబట్టి పూర్తిగా హాస్పిటళ్ళు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వైద్య సేవలు అందించకుండా ఇంకా పూర్తిగా వాళ్ళు సమ్మెకు దిగే పరిస్థితికి వచ్చారు. అంటే పూర్తిగా పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది.